సో, గర్భధారణ సమయంలో ప్రెగ్నెంట్ ఉమెన్‌గా ఉన్నప్పుడు ఏవైనా మనం చేసే మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్‌లో పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందా? మీ ప్రెగ్నెన్సీలో మీ హెల్త్‌ని ఎంత బాగా మేనేజ్ చేసుకుంటారో, అది మీ పిల్లలకి వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళకు వస్తున్న అనేక ప్రాబ్లమ్స్‌కి బీజాలు అక్కడే పడుతున్నాయి. హ్మ్. ప్రెగ్నెన్సీలో ఒక మదర్ హెల్త్ అండ్ అన్‌బార్న్ బేబీ హెల్త్ అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ఎ కంట్రీ, ఫర్ ఎ ఫ్యామిలీ, ఫర్ ఎవ్రీవన్, ఫర్ ఎన్వైర్న్‌మెంట్, ఫర్ ఎవ్రీథింగ్. హ్మ్. సో, అంత ఇంపార్టెంట్. ఒక మదర్ హెల్త్ గాని, ఫాదర్ హెల్త్ కూడా. ఇవి సో, హెల్తీగా ఉన్న పేరెంట్స్ ఉంటే హాఫ్ ద వర్క్ ఈస్ డన్. ఓకే. అయిపోయింది. హ్మ్. జెనెటిక్స్ మీవి మంచిగా ఎక్స్‌ప్రెస్ అవుతాయి. సరే జెనెటిక్స్‌ని నేనెలా మార్చుకుంటాను? నాకు 25 ఏళ్ళు ఉన్నాయి. 25 ఏళ్ళకి నేను బిడ్డని కందాం అనుకుంటున్నా. నాకున్న జెనెటిక్సే నావి గదా! అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు చేయగలిగింది ఏంటంటే ఎపిజెనెటిక్స్. అంటే మనకున్న జన్యువులు కూడా ఎక్స్‌ప్రెషన్ చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌లో వేరియస్ రీజన్స్ మూలాన ఎక్స్‌ప్రెషన్ మారుతుంది. ఓకే. అంటే మనకి నార్మల్‌గా హైపర్‌టెన్షన్ లేదు, డయాబెటిస్ లేదు, థైరాయిడ్ ప్రాబ్లమ్ లేదు, యంగ్ మదర్. జెనెటిక్స్‌గా ఎక్కువ ప్రాబ్లమ్ లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్, స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, హౌ అండ్ మీరు ప్రెగ్నెంట్ అవ్వకముందు మీ బాడీలో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ బాగున్నాయా లేవా? మెగ్నీషియం బాగుందా లేదా? కాల్షియం బాగుందా లేదా? ఇవన్నీ కూడా మీ జీన్స్ ఎక్స్‌ప్రెషన్‌ని కంట్రోల్ చేయగలవు.